Hi guys, I'm Krishna and welcome to Frontlines Media's Krishna Talks. సో ఈరోజైతే మన దగ్గర ఆల్మోస్ట్ 5 జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒక్కొక్క దానికి సంబంధించిన నోటిఫికేషన్. సో ఈరోజు ఇవన్నీ చూద్దాం. అందులో 2 వాక్ ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి. సో అవి రేపు ఎల్లుండి జరుగుతున్నాయి అనమాట. సో అవి కూడా ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫస్ట్ వచ్చి జెన్పాక్ట్ అనమాట. సో జెన్పాక్ట్ మనకి అసోసియేట్ రోల్ కోసం అయితే హైర్ చేసుకుంటుంది. సో వాయిస్ ప్రాసెస్ రోల్. సో దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే ఏ గ్రాడ్యుయేట్ అయినా పర్లేదు, జస్ట్ మీకు హిందీ అండ్ ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ అయితే ఉండాలన్నమాట. ఇవి 2 వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జస్ట్ ఇది కస్టమర్ సర్వీస్ రోల్, చాట్, వాయిస్, ఈమెయిల్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అండ్ అనలిటికల్ స్కిల్స్ ఉండాలి, కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్ అయితే ఉండాలి, అండ్ ఇంగ్లీష్ రిటర్న్ స్కిల్స్ అండ్ రైటింగ్ స్కిల్స్, యాక్సెంట్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇవి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీనికి మనకి ఇంటర్వ్యూ లొకేషన్ అండ్ టైం వచ్చేసి 25th January ఉందన్నమాట. 11:30 AM to 12:30 AM జెన్పాక్ట్ ఆఫీస్ సబ్సిగూడలో. సో చూసుకుని అయితే అప్లై చేసుకోండి. మీకు నోటిఫికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో చూసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ట్రాన్స్ యూనియన్ హైర్ చేసుకుంటుంది అనమాట. ఎవరిని అంటే అసోసియేట్ అనలిస్ట్ కోసం. సో 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు. అండ్ ఎవరిని అంటే బీటెక్ స్టూడెంట్స్, అందరు బీటెక్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అనమాట దీనికి. సో మీరు ఒకవేళ బీటెక్ చేసినట్లయితే దీనికి ఖచ్చితంగా అయితే అప్లై చేయండి. వీళ్ళకి కావాల్సిన బేసిక్ స్కిల్స్ వచ్చేసి యూనిక్స్ అండ్ ఎస్క్యూఎల్. సో ఎక్కడ చూసుకున్నా కూడా ఎస్క్యూఎల్ ఈజ్ అల్టిమేట్. ఖచ్చితంగా ఎస్క్యూఎల్ లేకుండా ఏది ఉండదు. బేసిక్స్ ఆఫ్ ఆటోసిస్ ఉంటే మంచిది అనమాట. సో అది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. సో దీనికి అప్లికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో బీటెక్ వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం ఇన్ దట్. తర్వాత మనకి విప్రో అనమాట. విప్రో ఎవరిని హైర్ చేసుకుంటుంది అంటే నాన్ వాయిస్ ప్రాసెస్ కోసము. సో బేసిక్గా మీకు ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. అండ్ మీ గ్రాడ్యుయేషన్ ఇయర్ వచ్చేసి 2020 నుంచి 2023 లోపే ఉండాలన్నమాట. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఎలిజిబిలిటీ అయితే లేదు. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంది, సారీ. అండ్ పర్సూయింగ్ క్యాండిడేట్స్ అంటే ఇప్పుడు ఎవరైతే 2024లో ఉన్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ మీరు వెళ్ళేటప్పుడు మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకెళ్ళాలి, విచ్ ఆర్ PC అండ్ CMM. అండ్ ఓన్లీ MBA గ్రాడ్యుయేట్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంది అనమాట. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఓన్లీ MBA వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. సో చూసుకోండి. అండ్ దీనికి కూడా మనకి ఇంటర్వ్యూ లొకేషన్ Gate 1 విప్రో క్యాంపస్. సో ISB రోడ్లో ఉంటుంది కదా, సో అక్కడికైతే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. దీని కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఇక్కడ క్లిక్ హియర్ లింక్ నొక్కితే మీరు అందులోకి వెళ్ళిపోతారు. 22nd నుంచి 25th వరకు ఈ డ్రైవ్ అనేది జరుగుతుంది అనమాట. సో చూసుకుని అయితే అందరూ కూడా అప్లై చేసుకోండి. తర్వాత మనకి లాగినెస్ట్ వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోసం. సో వీళ్ళు ఏ బ్రాంచ్ వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ హయ్యర్. బ్యాచిలర్స్ అంటే బీటెక్, హయ్యర్ అంటే ఎంటెక్ అనమాట. సో ఎవరిని అంటే కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళని, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో మీకు ఒకవేళ స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథ్స్ కూడా బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా అప్లై చేయొచ్చని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. 0 to 1 year ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరికైతే ప్రోడక్ట్ డెవలప్మెంట్ మీద ఉందో వాళ్ళు కూడా దీనికి అప్లై చేయొచ్చని క్లియర్గా మెన్షన్ చేశారు. నాలెడ్జ్ ఆన్ ఎనీ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జావా ఆర్ పైథాన్. సో ఈ రెండింటిలో ఏ నాలెడ్జ్ ఉన్నా ఓకే. అండ్ మీకు SQL అండ్ NoSQL వీటి అండర్స్టాండింగ్ అయితే మీకు ఉండాలని మెన్షన్ చేశారు అనమాట. సో SQL ఈజ్ అల్టిమేట్ థింగ్. ఎక్కడైనా కూడా మీకు SQL అనేది ఉంటూనే ఉంటుంది. సో దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూసి అయితే అప్లై చేసుకోండి. తర్వాత వచ్చేసి క్వాల్మైండ్స్ అనమాట. వీళ్ళు అసోసియేట్ డేటాబేస్ డెవలపర్ కోసం హైర్ చేసుకుంటున్నారు. సో డేటాబేస్ అంటే మళ్ళీ ఇక్కడ కూడా SQL కాబట్టి ఇక్కడ కూడా SQL కావాల్సిందే. అండ్ వీళ్ళు కూడా బీటెక్ అండ్ ఎంటెక్, కంప్యూటర్ సైన్స్ అండ్ IT వాళ్ళని అయితే హైర్ చేసుకుంటున్నారు అనమాట. మీ పర్సంటేజ్ అనేది 75% కంటే ఎక్కువ ఉండాలి. అండ్ మీరు వచ్చేసి 2022 అండ్ 2023 ఇయర్లో పాస్అవుట్ అయి ఉండాలన్నమాట. సో వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఇవి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అబిలిటీ టు వర్క్ ఇన్ ఎ టీమ్, ఇవన్నీ కూడా మామూలు విషయాలే. ఎక్స్పోజర్ టు రిలేషనల్ డేటాబేస్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. RDBMS సచ్ as MySQL, PostgreSQL, Microsoft SQL. సో ఇవి మీకుంటే బెటర్ అని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇలాంటి స్కిల్స్ కనుక మీ దగ్గర ఉండి, ఈ పర్సంటేజ్ మీ దగ్గర ఉంటే యూ కెన్ అప్లై ఫర్ దిస్ జాబ్ యాజ్ వెల్. సో ఈ వీడియోలో మొత్తం కూడా మనం 2 వాక్ ఇంటర్వ్యూస్ అండ్ 3 నార్మల్ అప్డేట్స్ అయితే మనం చూసాం అనమాట. సో ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. అండ్ ఆల్ ద బెస్ట్. ఎవరికైనా కూడా ఒకవేళ వీటి లింక్స్ కనుక మీకు వస్తే, ఎగ్జామ్ లింక్స్, జస్ట్ మాకు Instagramలో మెసేజ్ చేయండి. We will respond to it as early as possible. So this is from my end and I am Krishna signing off. Thank you.